మా హస్బెండ్ బయటకు డ్యూటీ వెళ్ళారు. ఇంకా నైట్ మొత్తం నేను విహాన్ మాత్రమే ఉన్నాము. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం పాలు బ్రెడ్ తెద్దామని చెప్పి నేను రెడీ, విహాన్ని కూడా రెడీ చేశాను. ఇంకా బయటకు వచ్చేసరికి మా ఎదురింటి ఆవిడ నువ్వు విహాన్ని ఎలా తీసుకొని వెళ్తావని చెప్పి ఆవిడ దగ్గర అయితే ఉంచి సామాన్లు తీసుకొని రిటర్న్ అయిపోతున్నాను. మన తెలుగు ఆవిడ గోంగూర మొక్కలు వేసాను తీసుకొని పో అని అంటే ఇద్దరం కలిపి ఆకులు కొన్ని తెంపి అయితే ఇంటికి తీసుకొస్తున్నాను. ఇక్కడ నార్త్ వాళ్ళకి గోంగూర అంటేనే తెలియదు, మన తెలుగు వాళ్ళే ఇలా గోంగూర మొక్కలు వేస్తూ ఉంటారనమాట. పైగా మేము కూడా తిని సంవత్సరం పైగా అయ్యింది, అందుకని కొన్ని ఆకులు తెంపుకొని అయితే విహాన్ని ఎదురింట్లో ఉంచేసి వచ్చానని చెప్పాను కదా. మా ఎదురింటి ఆవిడైతే చాలా మంచిది. కాకపోతే నేను ఒక విషయం అందరూ వీడియోస్ లో చెప్తుంటారు కదా, క్వార్టర్స్ లో మేము అందరూ ఫ్యామిలీస్ లా ఉంటాము అని చెప్పి, అది రైట్. కాకపోతే ఎంత ఫ్యామిలీలో ఉంటే అంత మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అనమాట. స్టార్టింగ్ లో నేను వచ్చేసరికి నార్త్ ఇండియన్స్ అందరూ తెలుగుదాన్ని, నేను ఒక్కదాన్ని. మా హస్బెండ్ వాళ్ళకి చెప్పారు తిని కూడా మీలో కలుపుకొని కొంచెం హిందీ గట్రా నేర్పించండి అని చెప్పి. వాళ్ళు ప్రతిసారి నన్ను పిలిచేవారు అనమాట. నేను చాలా రిజర్వ్ పర్సన్ ని, అసలు ఎవరితోని మాట్లాడను. అలా ఉండడమే ఇక్కడ కరెక్ట్ అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కలిసేవారు కదా. అప్పుడు ఇంకా నేను స్టార్టింగ్ ఇక్కడికి రావడం, హిందీ కొంచెం అర్థమవుతుంది నాకు. సో ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ కదా, ఒక ఆవిడ వెళ్ళిపోగానే ఆవిడ కోసం బ్యాడ్ గా మాట్లాడతారు. మళ్ళీ ఆవిడ ఉంటే మొత్తం అంతా నవ్వుకొని ఫ్రెండ్స్ మేమే అన్నట్టు మాట్లాడేవారు అనమాట. నాకు ఆ బిహేవియర్ అస్సలు నచ్చేది. వాళ్ళు నా కోసం మాట్లాడకపోవచ్చు, వన్స్ నేను క్లోజ్ అయిన తర్వాత కూడా నా కోసం కూడా అలాగే మాట్లాడతారు అనిపించి నేను ముందే కట్ చేస్తాను.